ఈ ఉగాది రోజు మనం స్వీకరించే షడ్రుచులతో కూడిన వేపభూ ప్రసాదం యొక్క విశిష్టత ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు స్వీకరించాలి, ఏ మంత్రం చదువుకోవాలి అనే వివరాలని వివరంగా తెలుసుకుందాం. ఈ ఉగాది పచ్చడి మనం స్వీకరించాల్సిన సమయం మన శాస్త్రం ఏం చెప్పింది అంటే, యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్వాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. అంటే పూర్వయామంలో అంటే ఉదయమే సూర్యోదయానికి ముందే, అంటే పరగడుపునంటే మన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 10 గంటల దాకా ఏమీ ఆహారం స్వీకరించదు కూడా పరగడుపే అవుతుంది, ఆ విధంగా తీసుకెళ్లారు. అలా కాదు, ఉదయాన్నే మనం ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ ప్రసాదం షడ్రుచులే ఎందుకు ఉన్నాయి, దీంట్లో 10-12 రుచులు ఉండొచ్చు కదా, 6 రుచులే ఎందుకు తీసుకుంటున్నాము? మన నాలుక అనేది ఏంటంటే ఈ 6 రుచులు మాత్రమే స్వీకరిస్తుంది, వాటిని గుర్తిస్తుంది. మిగతావన్నీ కూడాను రుచులు 1 లేదా 2 రుచులు కలపడం ద్వారా, అంటే తీపి పులుపు కలపడం ద్వారా, పులుపు కారం కలపడం ద్వారా, ఉప్పు కారం కలపడం ద్వారా ఈ విధంగా మిగతా రుచులు ఏర్పడతాయి అన్నమాట. మనకి ప్రామాణికమైన రుచులు 6 మాత్రమే, షడ్రుచులు మాత్రమే. అందుకని ఈ 6 రుచులతో కూడిన ప్రసాదం స్వీకరించాలి అని చెప్తుంది. ఇప్పుడు ఏమిటంటే మధుర, ఆమ్ల, లవణ, తిక్త, కటు కషాయాలు, అంటే తీపి పులుపు చేదు కారము ఒగరు ఇత్యాదివన్నీ కలిపి, మంట ఇవన్నీ కలిపి ఈ 6 రుచులు స్వీకరించాలి. దీంట్లో ఈ ప్రసాదం తయారు చేసిన దాంట్లో మనం ఏంటంటే ముఖ్యంగా మధురం అంటే తీపి, తీపికి ఏమి వాడాలి? గుడము. తీపి కంటే మన పంచదార ఇత్యాది, కొంతమంది తేనె ఖర్జూరాలు ఇత్యాది వాడతారు, అలా కాదు. శాస్త్రం చెప్పింది ఏంటంటే గుడము. ఈ గుడానికి ఆయుర్వేదం ఏం చెప్పిందంటే మనకి, గుడం రక్షతి ఇది గుణం. ఈ గుణం అనేది మన గుణాన్ని కాచి కాపాడుతుంది, శరీరంలో ఉన్న వాత కఫ పిత్త గుణాలన్నింటినీ కూడా నియంత్రిస్తుంది, అత్యధిక వేడిని, శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అనమాట. కాబట్టి దీనికోసం మనము కొత్త బెల్లాన్ని తీపిగా మనం ఉపయోగిస్తాము. తర్వాత ఆమ్లము అంటే పులుపు. ఈ పులుపు కోసం మనము అప్పుడే కొత్తగా వచ్చిన చింతకాయల ద్వారా వచ్చిన చింతపండు, దాన్ని కొంచెం గుజ్జుని దీంట్లో వాడతాము. దీన్ని మనకి ఆయుర్వేదంలో సహస్రవేది అని చెప్తుంది, అంటే 1000 రకాల దోషాలను, అనారోగ్య దోషాలను ఇది పోగొడుతుంది. శతభిషక్ అంటే 1000 రకాల అనారోగ్యాలకు ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఉదాహరణకు మనం ఏదైనా రాగికి తుప్పు పట్టినప్పుడు ఇంత చాలా సూక్ష్మంగా చింతపండు పడితే దాని మీద ఉన్న తుప్పు అంతా పోతుంది అనమాట. అట్లాగే మన శరీరంలో మాలిన్యము జాడ్యం అంతా తొలగిపోవాలంటే ఈ పులుపు కూడా ఉండాలన్నమాట. ఇది తగిన మోతాదులో తీసుకోవాలి, ఏదైనా మోతాదు మించితే అది మన అనారోగ్యం కూడా అవుతుంది. ఈ పులుపు కోసం నిమ్మకాయలు పెట్టడం ఇత్యాది చేయకూడదు, కేవలం కొత్త చింతపండుతో చేసిన గుజ్జును మాత్రమే మనం దీంతో కలుపుకోవాలి. తర్వాత లవణము. ఈ లవణము లునాతివాతం లవణం వా, అంటే ఈ వాతాన్ని కఫాన్ని నియంత్రిస్తుంది, ఇది మలబద్ధకాన్ని తొలగిస్తుంది, ఆకలిని కలిగిస్తుంది అన్నమాట. ఈ లవణము లావణ్యాన్ని కూడా కలిగిస్తుంది. మనం లావణ్య గురించి చెప్పేటప్పుడు ఈ అమ్మాయి బాగా రూపవతి, గుణవతి, లావణ్యవతి అంటాం. రూపవతి అంటే రూపం ఉంది, గుణం అంటే గుణం ఉంది, లావణ్యం అంటే ఏంటి? అదే ఆ మెరుపుతనము తేజస్సు అనేది రావాలంటే శరీరంలో ఈ లవణం అనేది ఉండాలన్నమాట. ఈ లవణం కోసం మనం ఏం వాడాలి అంటే సైంధవళం, సముద్రంలో నీరు ఎండిన తర్వాత వచ్చేటువంటి గడ్డలతో కూడిన ఆ కళ్ళు ఉప్పుగా తీసుకునే అలాంటి సైంధవ లవణము, ఆ ఉప్పును మాత్రమే దీంట్లో వాడాలి. మనం ఉండే ఈ ఐడిన్తో కూడిన ఇలాంటి రకరకాల మార్కెట్లు దొరికే ఈ సాల్టులు కాకుండా, ఈ ఇలాంటి లవణం కాకుండా ఆయుర్వేద గుణాలు, ఔషధ గుణాలు కలిగినటువంటి సముద్రపు ఉప్పు, సైంధవ లవణాన్ని మనం ఉప్పుగా మనం ఇక్కడ దీంట్లో వాడుకోవాలన్నమాట. తర్వాత తిక్తం అంటే చేదు. ఈ చేదు కోసం మనం వేప పువ్వును వాడతాం. వేప పువ్వు సంస్కృతిలో ఏం చెప్పబడింది? ఇది అసలు వేప అనేది ఆరోగ్యం నైతి ఇతి నింబ. నింబ అంటే వేప అన్నమాట. ఈ వేప అనేది ఆరోగ్యాన్ని కాచి కాపాడుతుంది. ఈ వేప జీరులు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఒక మండలం రోజులు కనుక ప్రతిరోజు స్వీకరిస్తే ఆ సంవత్సరం అంతా ఎటువంటి అనారోగ్యాల బారిన మనం పడము. అలా అందరూ చేయట్లేదు కాబట్టి కనీసం ఈ పండుగ రోజైనా ఈ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కొన్ని దోషాలు తొలగిపోతాయి అన్నమాట. అందుకని చేదు కోసం మనం ఈ వేప పువ్వును వాడతాము. ఇది కఫాన్ని పిత్తాన్ని నియంత్రిస్తుంది, విషజరాల నివారణకు ఉపయోగపడుతుంది, చర్మ వ్యాధుల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మనం చేదు కోసం వేప పువ్వును మనం కలుపుకుంటాం. తర్వాత కటు అంటే కారం. ఈ రోజులో మన కారం అంటే మిరపకాయలు రకరకాలు ఇవి వాడుతున్నారు. అలాగా మన శాస్త్రం ఏం చెప్పిందంటే దీనికోసం మిరియాల పొడి, అంటే మిరియాలు దంచి ఆ పొడి, కొత్తగా వచ్చిన మిరియాల పొడిని మనం దీనిలో కలుపుకుందాం. అసలు మనకి మిరియాలు, ఈ మిరపకాయలు అనేది మంటకు ఎలా వచ్చిందంటే మనకు పూర్వ రోజుల్లో కూడా ఈ మిరియాల పొడినే మంటగా వాడేవాళ్ళు, సొంటి పొడి మిరియాల పొడి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏమిటంటే మిరపకాయలు. అసలు ఆ మిరపకాయ ఎలా వచ్చిందంటే మనకి చిలీ అనే దేశం నుంచి ఈ కాయ ఎగుమతి చేయబడింది. అది మంటగా ఉండడం వల్ల మిరియపు కాయ అనుకుంటూ దాన్ని మిరపకాయగా మార్చేసాం.
అది చిల్లీ నుంచి వచ్చింది కాబట్టి చిల్లీస్ అని పిలవడం అనేది దీనికి వాడుకలోకి వచ్చేసింది అనమాట. ఆ రకంగా మిరపకాయ అనేది మనకి నిత్యకృత్యం అయిపోయింది. దీన్ని పాత రోజుల్లో కేవలం ఔషధంగా గాయాలు మానడానికి ఈ మిరపకాయను వాడేవాళ్ళు. అది ఈరోజు శరీరంలో నిరంతరం మనం ఉపయోగించడం వల్ల శరీరం అనేక రకాల గాయాల పాలవుతుంది అనమాట. కాబట్టి మంటగా వాడుకోవాల్సి మన శాస్త్రం చెప్పింది అంటే మిరియపు పొడి, సొంటి పొడి. కాబట్టి దీంట్లోకి మనం మిరియాల పొడి కారంగా వాడుకుంటాం అనమాట. తర్వాత కషాయం అంటే వగరు. ఈ వగరు కోసం మనం మామిడి పిందెలు వాడతాం. అందరూ పులుపు కోసం ఉంటారు, పులుపు కోసం కాదు. మామిడి పిందె లోపల పులుపుగా ఉంటుంది, పైన కండ వగరుగా ఉంటుందన్నమాట. కండతో కలిపిన మామిడి పిందెను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాన్ని మనం ఈ పచ్చడిలో వాడుకోవాలి. ఎప్పుడు కూడాను ఒక ప్రతి కాయకు దాని మీద ఉన్న తొక్కు అనేది ఏంటంటే దానికి విరుగుడు అనమాట. కేవలం కండ తింటే వాతం చేస్తుంది, ఆ పైన తొక్కుతో సహా తింటే మనకు ఆరోగ్యం, ఆ వాతానికి విరుగుడు అనమాట. ప్రతి కాయలోనూ దాని యొక్క తొడుగు ఏంటి దానికి మనకు రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. ఒక సపోటా కాయ కావచ్చు, అరటికాయ ఇలాంటివన్నీ తొక్కులు వాటికి విరుగుడనే ఉంటాయి అన్నమాట. కాబట్టి తొక్కుతో సహా స్వీకరించడం మనకు సులభం అనమాట. కాబట్టి ఆ మామిడికాయ తొక్కుతో కూడిన మామిడి యొక్క కండను మనం ఈ పచ్చడిలో ఉపయోగించుకోవాలి. అలా ఈ 6 రుచులు మిళితమైన ప్రసాదంలో గోఘృతము అంటే ఆవు నెయ్యి అమృత తుల్యమాట. కాబట్టి దాంట్లో కొంచెం మాత్రం ఒక నామమాత్రంగా ఒక స్పూను ఆవు నెయ్యిని కూడా కలిపి దానిని మనం భగవంతుని ముందు ఉంచి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ఆ ప్రసాదం స్వీకరించేటప్పుడు మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటంటే శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళం భక్షణం. అంటే ఏంటంటే 100 సంవత్సరాల పాటు మనకు వజ్ర సమానమైన దేహాన్ని అట్లాగే సకల సిరి సంపదలు పొందాలని చెప్పని అన్ని రకాల అరిష్టాలు తొలగిపోవాలని ఆశిస్తూ ఈ ఉగాది ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అని భగవంతుని మనం స్మరించుకుంటూ ఈ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఈ సంవత్సరంలో వచ్చే అనేక రోగాలను మనం నివారించుకోగలుగుతాము, రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోగలుగుతాము. ఆరోగ్య రహస్యాలన్నీ కూడాను మన ఈ పండగలలో ఈ విధంగా నిశ్చితం చేయబడి ఉన్నాయి. వాటిలో భాగంగానే ఉగాది రోజు ఈ మనం షడ్రుచులతో కూడిన వేప పువ్వు ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాము.